హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ప్రపంచంలోనే మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ సోలార్ పవర్డ్ షిప్ వార్తలు నిలిచింది. ఒక ప్రత్యేక షిప్, ఆ షిప్ పేరు గుర్తుంచుకోండి, మే ఫ్లవర్ 400. మే ఫ్లవర్ 400 ఇటీవల వార్తలు నిలిచిన ఒక ప్రత్యేక షిప్ మే ఫ్లవర్ 400. ఈ షిప్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటారు. ప్రపంచంలోనే మొట్టమొదటి లేదా వరల్డ్స్ ఫస్ట్ ఎవర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ కృత్రిమ మీద ఆధారంగా పనిచేసే సోలార్ పవర్డ్ అంటే సౌరశక్తి ఆధారంగా సౌరశక్తిని ఉపయోగించి నడిచే ఒక ప్రత్యేక షిప్ పేరే మే ఫ్లవర్ 400. ఈ ప్రత్యేక షిప్ ని తయారు చేసే వార్తలు నిలిచే సంస్థలు ఏవి అంటారు. చాలా ఇంపార్టెంట్. అమెరికా ఆధారిత సంస్థలైన ప్రోమేర్ అనే సంస్థ, ఇది ఒక మెరైన్ రీసెర్చ్ సంస్థ. సో మెరైన్ రీసెర్చ్ అంటున్నాను, ముఖ్యంగా సముద్రంపై అధ్యయనం చేసే ఒక సంస్థ ప్రోమేర్ అనే సంస్థ. మరియు ప్రపంచంలో ప్రముఖ సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థ అయిన ఐబిఎం ఇంటర్నేషనల్ బిజినెస్ మిషన్స్. సో ప్రోమేర్ అనే సంస్థ ఐబిఎం సంస్థ సహకారంతో లేదా సంయుక్తంగా ఏర్పాటు చేసిన మే ఫ్లవర్ 400 ఈ షిప్ యొక్క ప్రత్యేకత ఏంటి, ఉద్దేశం ఏంటి అంటారు. ముఖ్యంగా మెరైన్ పొల్యూషన్ ని అంచనా వేయడం. మెరైన్ పొల్యూషన్. సో మెరైన్ అనే పదం ఎక్కడ వచ్చినా ఏం గుర్తు రావాలి మనకు, సముద్రం. సో సముద్ర కాలుష్యం ఏదైతే ఉంటుందో, సముద్రంలో ఏర్పడే కాలుష్యం ఏదైతే ఉంటుందో ఆ కాలుష్యంపై పరిశోధనలు చేస్తుంది, ఆ కాలుష్యాన్ని అధ్యయనం చేస్తుంది. సో మెరైన్ పొల్యూషన్. ఎట్ ద సేమ్ టైం ప్లాస్టిక్ రిమైన్స్ ఏవైతే ఉంటాయో, సముద్రంలో చేరే ప్లాస్టిక్ ఏదైతే ఉంటుందో వాటిపైన పరిశోధన చేయడానికి ఉద్దేశించబడిన ఒక ప్రత్యేక షిప్, ప్రపంచంలోనే మొట్టమొదటి డ్రైవర్లెస్ లేదా అన్మ్యాన్డ్ షిప్ మే ఫ్లవర్ 400 ఈరోజు ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. చాలా ఇంపార్టెంట్. అండ్ దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే సౌరశక్తి ఆధారంగా పనిచేసే షిప్ అంటున్నాను. దీనికి కావలసిన శక్తి, ఇది నడవడానికి కావలసిన ఇంధనం శక్తి ఏ రకంగా సమకూర్చుకుంటుంది, ఈ షిప్ పైన ఉండే సోలార్ ప్లేట్స్ ఏవైతే ఉంటాయో ఈ సోలార్ ప్లేట్స్ ఆధారంగా సౌరశక్తిని ఉత్పత్తి చేసుకొని దానికి కావలసిన ఇంధనాన్ని ఉత్పత్తి చేసుకొని రన్ చేయడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్. ఎలాంటి డ్రైవర్ అవసరం లేకుండా సింపుల్ గా అన్మ్యాన్డ్ షిప్ గా వార్తలు ఇచ్చిన ప్రపంచంలోనే మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ అండ్ సోలార్ పవర్డ్ మే ఫ్లవర్ 400 షిప్ ని తయారు చేసి వార్తలు ఇచ్చిన సంస్థలు ప్రోమేర్ అనే సంస్థ మరియు ఐబిఎం అనే సంస్థ. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. అండ్ మెరైన్ పొల్యూషన్, ప్లాస్టిక్ పొల్యూషన్, సముద్రంలో ఏర్పడే ప్లాస్టిక్ పొల్యూషన్ ఏదైతే ఉంటుందో దానిని అంచనా వేస్తూనే వీటి యొక్క ప్రభావం జీవరాశి పైన, సముద్ర జీవరాశి పైన ఏ రకంగా పడుతుంది, ఇలాంటి అంశాలను అధ్యయనం చేయడానికి ఒక ప్రత్యేక షిప్ గా ఇది ప్రత్యేకత పొందింది. చాలా ఇంపార్టెంట్. సో మే ఫ్లవర్ 400 సముద్ర జీవరాశులను కూడా వాటిపైన కూడా పరిశోధనలు చేస్తుంది. ఎగ్జాంపుల్, ఇందులో ఉండే హైడ్రోఫోన్ ఏదైతే ఉంటుందో ఈ హైడ్రోఫోన్ సహకారంతో, హైడ్రో అంటే వాటర్లో ఉపయోగించే ఫోన్ అన్నట్టు. సో హైడ్రోఫోన్ సహకారంతో సముద్రంలో ఉండే జీవరాశులు, పెద్ద పెద్ద జీవరాశులు, షార్కులు కానివ్వండి, వేల్స్ కానివ్వండి, ఇవి ఉంటాయి కదా, వాటి యొక్క శబ్దాలను కూడా అంచనా వేస్తుంది. ఈ పొల్యూషన్ జీవరాశిపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తోంది, అలాంటి విషయాలను కూడా అంచనా వేసే ప్రత్యేక సౌకర్యాలు కలిగిన వరల్డ్స్ ఫస్ట్ ఎవర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ సోలార్ పవర్డ్ అన్మ్యాన్డ్ షిప్ వార్తలు నిలిచింది. ఆ షిప్ పేరే మే ఫ్లవర్ 400. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. తయారు చేసిన సంస్థలు ఏంటి, ప్రోమేర్ అనే సంస్థ ఒక మెరైన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనుకోండి. ప్రోమేర్ అనేది దాదాపు ప్రపంచంలో ఈ మెరైన్ కి సంబంధించి కాలుష్యంపై అంచనా వేయడం కోసం కానివ్వండి, ముఖ్యంగా సముద్ర పరిస్థితులపై అధ్యయనం చేయడానికి ఉద్దేశించబడిన సంస్థ. ప్రోమేర్ అనే ఒక సంస్థ ఐబిఎం సంస్థతో, సో టెక్నాలజీ దిగ్గజ సంస్థ ఐబిఎం సంస్థతో కలిసి సంయుక్తంగా ఏర్పాటు చేసిన నిర్మించిన షిప్పే మే ఫ్లవర్ 400 అనే షిప్ ఈరోజు టెస్ట్ రన్ చేసి వార్తలు నిలిచింది. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, సో వంట నూనె నుండి వాడిన వంట నూనె ఉంటుంది కదా, కుకింగ్ ఆయిల్, మనం ఇంట్లో మన అవసరాల కోసం వాడే వంట నూనె ఏదైతే ఉంటుందో సాచురేషన్ అయిన తర్వాత ఒక 4-5 సార్లు వాడిన తర్వాత ఆ వంట నూనెను పారబోస్తూ ఉంటాం. సో అలాంటి వాడిన వంట నూనె ఏదైతే ఉంటుందో ఆ వంట నూనె నుండి
బయోడీజిల్ తయారీ ఈరోజు వార్తలు నిలిచింది. బయోడీజిల్ తయారీ అంటున్నాను. ఇందుకు సంబంధించి ఈరోజు వార్తలు నిలిచిన సంస్థ ఏదంటే ఐఓసి, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? న్యూఢిల్లీ. సో న్యూఢిల్లీలోని సెంటర్ లో వాడిన వంట నూనె నుండి, కుకింగ్ ఆయిల్ ఏదైతే ఉంటుందో, యూజ్డ్ కుకింగ్ ఆయిల్ నుండి బయోడీజిల్ ఉత్పత్తి చేయడమే కాదు, ఈరోజు సరఫరా కూడా ప్రారంభించడం జరిగింది. భారతదేశానికి సంబంధించి కేంద్ర మంత్రి, మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాసెస్, ప్రస్తుతం ఎవరున్నారు మంత్రిగా? ధర్మేంద్ర ప్రధాన్ గారు ఈరోజు దీన్ని ప్రారంభించడం జరిగింది. సో వాడిన వంట నూనె నుండి బయోడీజిల్ ని ఉత్పత్తి చేసి సరఫరా చేసే ఒక ప్రత్యేక కేంద్రం న్యూఢిల్లీలో ఏర్పాటు చేయబడింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఏ సంస్థ ఆధ్వర్యంలో అంటారు? సో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఆయిల్ అంటున్నాను. మరి బయోడీజిల్ ఉత్పత్తి చేస్తే మనకు కలిగే అడ్వాంటేజ్ ఏంటంటే, ప్రస్తుతం ఇంధన వనరుల కోసం మనం వివిధ దేశాలపైన ఆధారపడుతున్నాం. మనకు కావలసిన చమురును వివిధ దేశాల నుండి, గల్ఫ్ దేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నాం. సో మన యొక్క అవసరాలు తీర్చుకోవడానికి ప్రస్తుతం బయోడీజిల్ పైన భారత ప్రభుత్వం కేంద్రీకృతం చేస్తుంది. చాలా పరిశోధనలు చేస్తున్నారు. రంధన్ సే ఇంధన్ అనే ఒక ప్రోగ్రామ్ గుర్తుంచుకోండి. రంధన్ సే ఇంధన్. సో రంధన్ సే ఇంధన్ అనే ఒక ప్రోగ్రామ్ లో భాగంగా భారత ప్రభుత్వం ప్రారంభించిన రంధన్ సే ఇంధన్ ప్రోగ్రామ్ లో భాగంగా ఈ రోజు వాడిన వంట నూనె నుండి బయోడీజిల్ ని ఉత్పత్తి చేసి సరఫరా చేస్తూ వార్తలు ఇచ్చిన సంస్థగా ఐఓసిని గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం మన అవసరాలు తీర్చుకోవడానికి రెన్యూవబుల్ ఎనర్జీ వైపు చూస్తున్నాం. ఎట్ ద సేమ్ టైం దిగుమతులపైన ఆధారపడిన మన భారతదేశంలో దిగుమతులపై కాకుండా మన అవసరాలు రీసైకిల్ చేయడం ద్వారా మన అవసరాలు తీర్చుకోవడం పైన ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంది భారత ప్రభుత్వం. అలా రీసైకిల్ అంటున్నాను సింపుల్ గా. వెల్త్ ఫ్రమ్ వేస్ట్ అనే కాన్సెప్టే ఇది కూడా. మనం వాడి పారేసే వంట నూనె, కుకింగ్ ఆయిల్ ఏదైతే ఉంటుందో ఆ కుకింగ్ ఆయిల్ ని రీసైకిల్ చేసి బయోడీజిల్ ని తయారు చేస్తారు. ఈ బయోడీజిల్ మన యొక్క ఇంధన అవసరాలను తీరుస్తుంది. వెహికల్స్ లో కానివ్వండి, పెద్ద పెద్ద మిషన్స్ లో కానివ్వండి, ఉపయోగపడే రీతిలో దీన్ని మార్చడం జరుగుతుంది. సో ఈ ప్రక్రియతో ఈరోజు వార్తలు ఇచ్చిన సంస్థ ఏంటి? ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. న్యూఢిల్లీ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న సంస్థలో ఒక ప్రత్యేక కేంద్రంలో ఈ సరఫరా ప్రారంభించారు. సో ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం మంత్రిత్వ శాఖ మరియు న్యాచురల్ గ్యాసెస్, సహజ వాయువుకి సంబంధించిన మంత్రిత్వ శాఖ కన్సర్న్ పర్సన్ ఎవరు? ధర్మేంద్ర ప్రధాన్ గారు వార్తలు ఇచ్చారు. సో రంధన్ సే ఇంధన్ ప్రోగ్రామ్ లో భాగంగా ఈ ప్రత్యేకమైన అంశం ఈరోజు వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి ప్రస్తుతం రెన్యూవబుల్ ఎనర్జీ అనేది హాట్ టాపిక్. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా ప్రపంచ దేశాలు రెన్యూవబుల్ ఎనర్జీ లేదా పునరుత్పాదక శక్తి వనరుల పైన చూస్తున్నారు. అందుకే చూడండి, సోలార్ ఎనర్జీ కానివ్వండి, విండ్ ఎనర్జీ కానివ్వండి, టైడల్ ఎనర్జీ కానివ్వండి, ఇవి అసలు అంతరించిపోవు. ఇలాంటి వాటి వైపు ప్రపంచం మల్లుతోంది. అందులో భాగంగా ఈరోజు భారతదేశంలోని ఒక సంస్థ జేఎస్డబ్ల్యూ ఎనర్జీ అనే సంస్థ, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ సంస్థ ఒక సంస్థతో ఒప్పందం పెట్టుకుంది. మన భారతదేశంలో సోలార్ పవర్ ని ఉత్పత్తి చేసే సంస్థ అనగానే సెకి అని చెప్తాను ప్రతిసారి కూడా, ఎస్ఈసిఐ అని చెప్పేసి. సో దాని యొక్క అక్రోనిమ్ ఏంటి? సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి జేఎస్డబ్ల్యూ ఎనర్జీ సంస్థకి మధ్య కుదిరిన ఒప్పందం. జేఎస్డబ్ల్యూ సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ముంబై అండ్ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. ఈ రెండు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం ఏంటంటే విండ్ పవర్ ని ఉత్పత్తి చేయాలి. ఎంత మొత్తంలో విండ్ పవర్ ని ఉత్పత్తి చేయాలి? 540 మెగావాట్స్ విండ్ పవర్ ని ఉత్పత్తి చేయాలి. అందుకోసం ఇటీవల సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకొని వార్తలు నిలిచిన ప్రముఖ సంస్థ ఏదంటే జేఎస్డబ్ల్యూ. ప్రస్తుతం జేఎస్డబ్ల్యూ అనే సంస్థ కూడా రెన్యూవబుల్ ఎనర్జీపై పరిశోధనలు చేయడమే కాదు, చాలా వరకు రెన్యూవబుల్ ఎనర్జీ ప్లాంట్స్ ని ఏర్పాటు చేస్తూ ఇటీవల తరచూ వార్తలు నిలుస్తుంది. సింపుల్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటంటే, జేఎస్డబ్ల్యూ అనే సంస్థకి, సో ముంబై కేంద్రంగా పనిచేస్తున్న సంస్థకి, మరియు భారతదేశంలో సోలార్ ఎనర్జీకి సంబంధించి మరియు రెన్యూవబుల్ ఎనర్జీ పునరుత్పాదక ఇంధన వనరులకు సంబంధించిన ఒక ప్రముఖ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ. సో అలా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థతో జేఎస్డబ్ల్యూ దాదాపు రానున్న రోజుల్లో 540 మెగావాట్ల
విండ్ పవర్ ని ఉత్పత్తి చేయాలి. సో విండ్ పవర్ ని పర్చేజ్ చేయడానికి ఒక అగ్రిమెంట్ ఈరోజు వార్తలో నిలిచింది. చాలా ఇంపార్టెంట్. సో ముఖ్యంగా విండ్ పవర్ అంటే ఏంది? గాలి ద్వారా ఉత్పత్తి చేసే ఇంధనం అన్నట్టు. సింపుల్ గా గాలి ద్వారా ఉత్పత్తి చేసే ఒక శక్తి అన్నట్టు. సో అలాంటిది 540 మెగావాట్స్ విండ్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ఏ రెండు సంస్థల మధ్య వార్తలు నిలిచింది అంటే JSW ఎనర్జీ, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఇది ఒక్కటే గుర్తుంచుకోండి. నేరుగా ఇంపార్టెంట్. వేటి మధ్య ఒప్పందం కుదిరింది? ఎందుకోసము? సో రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి రెన్యూవబుల్ ఎనర్జీలో ఏ టైప్? విండ్ ఎనర్జీకి సంబంధించి పర్చేజ్ అగ్రిమెంట్ ఈరోజు ఈ రెండు సంస్థల మధ్య కుదిరి వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్, సో కరోనాకి సంబంధించి ఇటీవల తరచూ కరోనాకి సంబంధించి ప్రతిరోజు 2 నుండి 3 అంశాలు మనం చర్చించుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం ప్రపంచమంతా కూడా ఇండియానే చూస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఆక్సిజన్ కొరత ప్రస్తుతం భారతదేశంలో ఉంది. ఇలాంటి ఆక్సిజన్ అవసరాలు తీర్చుకోవడానికి వివిధ దేశాలపై మనం ఆధారపడుతున్నాం. అందులో భాగంగా భారతదేశానికి సహాయం చేస్తూ వార్తలు నిలుస్తున్న ప్రపంచ దేశాలే కానివ్వండి, ప్రపంచ ప్రముఖ సంస్థలే కానివ్వండి, ప్రముఖ వ్యక్తులు కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రతిరోజు మనం చర్చించుకున్నాం. వీటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఆక్సిజన్ ఆన్ వీల్స్ కార్యక్రమాలే కానివ్వండి, మరియు వ్యాక్సిన్ ఆన్ వీల్స్ కార్యక్రమే కానివ్వండి, ముఖ్యంగా వ్యాక్సినేషన్ కి సంబంధించి ఇటీవల ఫేస్బుక్ సంస్థ కూడా వార్తలు నిలిచింది. ఫేస్బుక్ ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ఫేస్బుక్ వారు ఒక ప్రత్యేక టూల్ ని కూడా ప్రారంభించారని చెప్పేసి ఆల్మోస్ట్ ఒక 4 days బ్యాక్ మీకు చెప్పడం జరిగింది. వ్యాక్సిన్ ఫైండర్ అనే ఒక టూల్. వ్యాక్సిన్ ఫైండర్ అంటే ఏంటి? సో ఫేస్బుక్ వారి ఆధ్వర్యంలో సింపుల్ గా మనం ఫేస్బుక్ ఓపెన్ చేయగానే, ఆ సోషల్ మీడియా ఓపెన్ చేయగానే అందులో ఒక టూల్ ఉంటుంది అన్నట్టు. ఆ టూల్ ఏంటి? వ్యాక్సిన్ ఫైండర్. ఆటోమేటిక్ గా పేర్లను చూడండి, వ్యాక్సిన్ ని ఎక్కడ అందుబాటులో ఉందో కనుక్కోవడం అన్నట్టు. మనకు నియరెస్ట్ ప్లేసెస్ లో ఎక్కడైతే వ్యాక్సిన్ ఇస్తున్నారో దానికి సంబంధించిన సమాచారమే కాకుండా రూట్ మ్యాప్ ని ఇస్తుంది అన్నట్టు. సో ఫేస్బుక్ ఇస్తుంది. అలాంటి సోషల్ మీడియాలు ఇటీవల తరచు వార్తలు నిలుస్తున్నాయి. ఈ రోజు వాట్సాప్, సో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రోత్సాహంతో ప్రస్తుతం సోషల్ మీడియా మనము మెసేజింగ్ చాట్ ఉంటుంది కదా, సో మెసేజింగ్ యాప్ ఏదైతే ఉంటుందో వాట్సాప్ ఒక ప్రత్యేక నెంబర్ ని కూడా ప్రారంభించడం జరిగింది. ఆ నెంబర్ నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. సో 9013151515. సో ఈ నెంబర్ ఏదైతే ఉంటుందో ఈ నెంబర్ ఆధారంగా ప్రత్యేక చాట్ బోట్ ని ప్రారంభించింది. చాట్ బోట్ అంటే సో ప్రత్యేకంగా ఒక నెంబర్ ని హెల్ప్ లైన్ కింద ప్రారంభించింది అన్నట్టు. ఈ నెంబర్ ని మనం సేవ్ చేసుకుంటే ఇది మైగోకి సంబంధించి మొత్తం కూడా మన భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. సో ఒక ప్రైవేట్ సంస్థ అయిన వాట్సాప్ ఈ రోజు ఒక ప్రత్యేక చాట్ బోట్ ని ప్రారంభించడం జరిగింది. ఒక చాటింగ్ యాప్ అన్నట్టు. సింపుల్ గా వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత మనం ఈ నెంబర్ సేవ్ చేసుకుంటే ఆటోమేటిక్ గా ఆ నెంబర్ ని ఓపెన్ చేసిన తర్వాత మనం నమస్తే అని పెట్టామనుకోండి, మనకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. అందులో మనకు నియరెస్ట్ గా ఏదైతే వ్యాక్సిన్ సెంటర్ ఉంటుందో ఇన్స్టెంట్ గా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ సెకండ్ లోనే మనకు కావాల్సిన సంపూర్ణ సమాచారాన్ని ఇచ్చే ఉద్దేశంలో భాగంగా ఈరోజు వాట్సాప్ కూడా ఇలాంటి ఒక ప్రత్యేక అంశంతో వార్తలు ఇచ్చింది. సో వాట్సాప్, ఫేస్బుక్ రెండు కూడా ఇంటర్లింక్డ్ మనకి. సో వాట్సాప్ ఆధ్వర్యంలో ఈ నెంబర్ ని గుర్తుంచుకోండి. సో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రోత్సాహం. ఎందుకంటే ప్రస్తుతం భారతదేశంలో ఎక్కడెక్కడ వ్యాక్సిన్ జరుగుతుంది, వ్యాక్సినేషన్ కార్యక్రమాలు జరుగుతాయి, ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వానికే సమాచారం ఉంటుంది. సో ప్రభుత్వానికి సంబంధించి వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం నుండి సమాచారం లేకుండా వీరైనా ఎలా ఇస్తారు? సో సింపుల్ గా చెప్పాలంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ తో వాట్సాప్ కుదుర్చుకున్న ఒప్పందం అనుకోవచ్చు. ఈ నెంబర్ మాత్రం గుర్తుంచుకోండి. కావాలంటే మీరు టెస్ట్ కూడా చేయొచ్చు. ఈ నెంబర్ ని మనం సేవ్ చేసుకున్న తర్వాత ఈ నెంబర్ కి ఒక మెసేజ్ నమస్తే అని పెడితే మనకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. నియరెస్ట్ సెంటర్ ఏంటి, ఏ రకంగా రూట్ వెళ్ళాలి, ఇలాంటి మనకి సపోర్ట్ ఇస్తారు అన్నట్టు. సింపుల్ గా ఒక కస్టమర్ కేర్ సపోర్ట్ అన్నట్టు. వ్యాక్సిన్ కి సంబంధించి సమీప వ్యాక్సిన్ సెంటర్ల యొక్క సమాచారాన్ని మనకి ఇవ్వడానికి వాట్సాప్ ప్రారంభించిన చాట్ బోట్ ఈ రోజు వార్తలు నిలిచింది మై గవ్ లో భాగంగా. అండ్ నెక్స్ట్, సో సింహాలకి కూడా కరోనా. మొట్టమొదటిసారి భారతదేశంలో సింహాలకు కూడా కరోనా రావడం జరుగుతుంది. దాదాపు 8 సింహాలు జవహర్లాల్ నెహ్రూ, సో నెహ్రూ జూలాజికల్ పార్క్ అంట. మనం జవహర్లాల్ నెహ్రూ జూలాజికల్ పార్క్ అన్న నెహ్రూ జూలాజికల్ పార్క్ అన్న ఒకటే. ఎక్కడ ఉంది? హైదరాబాద్ లో ఉంది. సో హైదరాబాద్ లో ఉన్న ప్రముఖ జూ పార్క్ లో 8 సింహాలకు, సో మృగరాజులు ఏవైతే ఉంటాయి 8 సింహాలకు, లయన్స్ కి గడిచిన ఏప్రిల్ 24వ తేదీన శాంపిల్ కలెక్షన్ చేయడం జరిగింది. సేమ్ వీటికి కూడా శాంపిల్ కలెక్షన్ ఎలా చేస్తారు? RT-PCR కానివ్వండి, ఈ స్వాబ్ ఉంటుంది కదా, సో నోస్ నుండి, సో వీటి నుండి శాంపిల్ కలెక్షన్ ఏదైతే తీయడం జరిగిందో ఆ శాంపిల్ కలెక్షన్ ద్వారా వీటికి కరోనా వ్యాధి నిర్ధారణ జరిగింది. 8 సింహాలు కరోనా బారిన పడ్డాయి. ఇందులో ఈరోజు మినిస్ట్రీ ఆఫ్
హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వీరు సంయుక్తంగా ఒక ప్రకటన చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎలాంటి భయాందోళనలు అవసరం లేదు. ఇప్పటి వరకు జంతువుల్లో కరోనా అనేది మనం తరచూ చూస్తున్నాం. వివిధ దేశాల్లో పులులకు కరోనా వస్తుంది. మన భారతదేశంలో కూడా లాస్ట్ ఇయర్ పులులకి కరోనా సోకింది, జంతువులకి కరోనా సోకుతుంది. కానీ జంతువుల నుండి మనిషికి కరోనా వ్యాప్తి చెందుతుంది అని చెప్పేసి అధికారికంగా ఎక్కడ కూడా ప్రూవెన్ కాలేదని చెప్పేసి ఒక కీలకమైన సమాచారాన్ని పంచుకోవడం జరిగింది. జస్ట్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటంటే, ఇటీవల 8 సింహాలకు ఏ జూ పార్క్ లో కరోనా పాజిటివ్ నిర్ధారణ జరిగి వార్తలు నిలిచాయంటే, సో నెహ్రూ జూలాజికల్ పార్క్ లో వీటిని ఐసోలేట్ చేయడం జరిగింది, వీటికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరొకసారి ఈ రోజు టెస్ట్ చేయబోతున్నారు. సో ఈ ట్రీట్మెంట్ కి కూడా అనుకూలంగా స్పందించడం జరిగిందని చెప్పేసి చాలా వరకు కూడా ఈ నెహ్రూ జూలాజికల్ పార్క్ సిబ్బంది ఎవరైతే ఉంటారో వారు చెప్పడం జరిగింది. సో జస్ట్ గుర్తుంచుకొని, నెహ్రూ జూ పార్క్ లో 8 సింహాలకు కరోనా సోకింది. దీనిపైన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వివరణ. సో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అంటే మనకి ఏ మంత్రి గుర్తుకు రావాలి? హర్షవర్ధన్ గారు. హర్షవర్ధన్ గారు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ మరియు మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ అండ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ ఈ కన్సర్న్ మినిస్టర్ ఎవరు? సో ప్రకాష్ జవదేకర్ గారు సంయుక్తంగా ఒక ప్రకటన చేయడం జరిగింది. ఇప్పటి వరకు జంతువులకి కరోనా వ్యాప్తి అనేది చూస్తున్నాం, కానీ జంతువుల నుండి కరోనా వ్యాప్తి మనుషులకు జరుగుతుందని చెప్పేసి ఎక్కడ కూడా ప్రూవెన్ గా కాలేదు అని చెప్పడం జరిగింది. కానీ లాస్ట్ ఇయర్ మనం చూసాం, చాలా దేశాలు మింకులను చంపడం జరిగింది. మింకని చిన్న చిన్న జీవుల నుండి మనుషులకు కరోనా వ్యాధి వ్యాపిస్తోంది అని చెప్పేసి డెన్మార్క్ కానివ్వండి, పోలాండ్ కానివ్వండి, చాలా దేశాలు కూడా మింకులను చంపుతూ కూడా వార్తలు నిలిచాయి. సో ఇలాంటివి ఎంతవరకు శాస్త్రీయంగా ఉంటుందో చూడాలి. ఈ యొక్క స్టేట్మెంట్ ఈరోజు వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్, అరవింద్ కేజ్రీవాల్ గారు ప్రస్తుతం ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇటీవల మనం ఢిల్లీకి సంబంధించి ఒక నూతన సవరణ చట్టం అమల్లోకి రావడం జరిగిందని చెప్పేసి ఇంపార్టెంట్ టాపిక్ చూడడం జరిగింది. ది గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ అమెండ్మెంట్ యాక్ట్ 2021. దేని స్థానంలో? 1991 స్థానంలో. చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 239A ఢిల్లీకి సంబంధించింది. 69th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఢిల్లీకి సంబంధించింది. ఇటీవల పర్యావరణ కాలుష్యానికి సంబంధించి అసలు ప్రపంచంలోనే కాలుష్య రాజధానుల్లో టాప్ ప్లేస్ లో ఉంది ఢిల్లీ. ఐక్యూఐ వారు విడుదల చేసిన నివేదికలో మనం చూడడం జరిగింది. అలాంటి ఢిల్లీ ప్రభుత్వం దాదాపు ఎప్పుడు కూడా పర్యావరణ సమస్యలతో వార్తలు నిలుస్తుంది. కానీ ఇటీవల లాక్డౌన్ కూడా విధించడం జరిగింది ఢిల్లీ ప్రభుత్వం. సో ప్రస్తుతం ఢిల్లీ ముఖ్యమంత్రి ఏమన్నారంటే, మొదటి విడతగా వారం రోజులు లాక్డౌన్ అని చెప్పారు. కానీ కరోనా కేసులు తగ్గుముఖం పట్టకపోయేసరికి లాక్డౌన్ ని ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైతే కార్మికులు కానివ్వండి, రేషన్ కార్డు హోల్డర్స్ ఎవరైతే ఉంటారో, దాదాపు ఢిల్లీలో ప్రస్తుతం 72 లక్షల రేషన్ కార్డు హోల్డర్స్ ఉన్నారు. వారందరికీ కావలసిన ఆహార ధాన్యాలను ప్రభుత్వం రానున్న 2 నెలల పాటు డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఢిల్లీలో ఉన్న ఆటో రిక్షా వారు కానివ్వండి, టిక్కా పుల్లర్స్ కానివ్వండి, రిక్షా తొక్కేవారు కానివ్వండి, ఎవరైతే సామాన్య జీవితం గడిపేవారు ఉంటారో వారందరికీ కూడా నెలకు 5,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తుంది ఢిల్లీ ప్రభుత్వం అని చెప్పేసి ఒక కీలక ప్రకటన చేస్తూ ఈరోజు వార్తలు నిలిచారు. ప్రస్తుతం అంటే రానున్న 2 నెలల పాటు లాక్డౌన్ ఉంటుందా ఉండదా అనేది మాత్రం చెప్పలేదు. కాకపోతే ఏమంటున్నారంటే 2 నెలల వరకు, అంటే ప్రతి నెల కూడా 5,000 రూపాయలు ఆటో రిక్షా వారికి సంబంధించి కానివ్వండి, రిక్షా తొక్కేవారు కానివ్వండి, టిక్కా పుల్లర్స్ కానివ్వండి, వీరందరూ కూడా సామాన్య జీవితం గడిపేవారు, బిలో పావర్టీ లైన్స్ కింద ఉండేవారు ఎవరైతే ఉంటారో వారందరికీ అట్ ద సేమ్ టైం 72 లక్షల కార్డు హోల్డర్స్, రేషన్ కార్డు హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వమే ఉచితంగా ఆహార ధాన్యాలను డిస్ట్రిబ్యూట్ చేస్తుందని చెప్పేసి కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఒక ప్రభుత్వం చేసిన కీలక ప్రకటన ఈరోజు వార్తలు ఇచ్చింది ఢిల్లీ ప్రభుత్వం. ప్రస్తుతం ఢిల్లీ ప్రభుత్వం అంటే లెఫ్టినెంట్ గవర్నర్, చాలా ఇంపార్టెంట్. ఇటీవల నూతన సవరణ చట్టం అదే చెప్తుంది. ఢిల్లీలో ముఖ్యమంత్రి కంటే అత్యున్నత అధికారాలు కల్పించే ఒక చట్టంగా నూతన సవరణ చట్టం, వివాదాస్పద చట్టం వార్తలు ఇచ్చింది. అది కూడా ఇంపార్టెంట్. ఇటీవల మనం చూడడం జరిగింది. అండ్ నెక్స్ట్, సో నితిన్ గడ్కరీ గారు, నితిన్ గడ్కరీ గారు తనకున్న బిరుదు ఏంటంటే దేశవ్యాప్తంగా కూడా ఫ్లైఓవర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. ఫ్లైఓవర్ అంటే ఏంటి? ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఈ సమస్యలకు పరిష్కారం వెతికే దిశలో ఎక్కువగా మెట్రోపాలిటన్ సిటీస్ లో, పెద్ద పెద్ద సిటీస్ లో ఫ్లైఓవర్స్ నిర్మించడం జరుగుతుంది. సో అలా భారతదేశంలోనే అధిక మొత్తంలో అత్యధిక ఫ్లైఓవర్లు నిర్మించిన మంత్రి ఎవరు అంటే నితిన్ గడ్కరీ, మహారాష్ట్రకి సంబంధించిన వ్యక్తి. సో మహారాష్ట్రలో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో చాలా ఫ్లైఓవర్స్ నిర్మించాడు. అందుకే ఫ్లైఓవర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. తనకు రహదారి వ్యవస్థ పైన అండ్ రోడ్లకు సంబంధించి, నేషనల్ హైవేకి సంబంధించి చాలా ప్రావీణ్యం ఉంది. అందుకే
అందుకే ప్రస్తుతం భారతదేశంలో కేంద్ర ప్రభుత్వంలో మినిస్ట్రీ ఆఫ్ హైవేస్ అండ్ రోడ్ వేస్ మంత్రిత్వ శాఖగా కీలక పదవిని నిర్వర్తిస్తున్నారు. కేంద్ర జాతీయ రహదారులు మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తన ఆధ్వర్యంలోని ఇంకొక మంత్రిత్వ శాఖ, కీలక మంత్రిత్వ శాఖ, ఇటీవల తరచూ వార్తలు ఇస్తున్న మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్ తన ఆధ్వర్యంలోనే ఉంది. సో నితిన్ గడ్కరీ గారు రానున్న 2 సంవత్సరాలలో 15 లక్షల కోట్ల రూపాయల విలువైన రహదారులను నిర్మిస్తాము భారతదేశంలో అని చెప్పేసి ఒక కీలక ప్రకటన చేయడం జరిగింది. రానున్న 2 సంవత్సరాల విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 2 years లోనే భారతదేశంలో రహదారి వ్యవస్థ మొత్తాన్ని కూడా మార్చేస్తాము. 15 లక్షల కోట్ల రూపాయల విలువైన రహదారులను నిర్మిస్తాము. యావరేజ్ గా పర్ డే ఎంత మొత్తంలో రహదారి నిర్మిస్తారు అంటే 40 కిలోమీటర్స్ పర్ డే. ఒక్క రోజు యావరేజ్ గా 40 కిలోమీటర్ల రహదారులు నిర్మిస్తామని చెప్పేసి ఒక కీలక ప్రకటన చేయడం జరిగింది. ఇటీవల ఫాస్టాగ్ సంబంధిత అంశం ప్రస్తుతం టోల్ కలెక్షన్ మనకు రేడియో ఫ్రీక్వెన్సీ ఆధారంగా ప్రత్యేకంగా టెక్నాలజీ ఆధారంగా నిర్వహణ జరుగుతుంది. ఫాస్టాగ్ తన ఆధ్వర్యంలోనే అమల్లోకి రావడం జరిగింది. మరి ప్రస్తుతం జీపీఎస్ బేస్డ్ టోల్ కలెక్షన్ సిస్టమ్ కూడా పిలుపునిచ్చారు. అండ్ ఓల్డ్ వెహికల్ స్క్రాపేజ్ పాలసీ తన ఆధ్వర్యంలోని అంశమే. సో ఇలాంటి ఇన్నోవేటివ్ రహదారి వ్యవస్థకి సంబంధించి చాలా ఇన్నోవేటివ్ అంశాలు ఇటీవల తరచు వార్తలు నిలుస్తున్నాయి. సో ఈ రోజు మినిస్ట్రీ ఆఫ్ రోడ్వేస్ అండ్ హైవేస్ వారు రానున్న 2 సంవత్సరాల్లో భారత ప్రభుత్వం 15 లక్షల కోట్ల రూపాయల విలువైన రహదారులను కొన్ని ప్రాంతాల్లో పునర్నిర్మాణం చేస్తాం, కొన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే రహదారి వ్యవస్థ లేదో ఆ కొత్త నూతన రహదారులను చేపడతామని చెప్పడం జరిగింది. యావరేజ్ గా పర్ డే 40 కిలోమీటర్స్ పర్ డే అంటే ఒక్క రోజు యావరేజ్ అంటే ఎక్కువ కావచ్చు తక్కువ చెప్పలేం, అంటే 2 సంవత్సరాలు తీసుకుంటున్నాను. సో యావరేజ్ గా 40 కిలోమీటర్స్ రహదారుల నిర్మాణాన్ని మా ప్రభుత్వం చేయబోతోంది, మా మంత్రిత్వ శాఖ అని చెప్పేసి ఒక కీలకమైన అనౌన్స్మెంట్ ఈ రోజు ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్, సో ఈరోజు వార్తలు నిలిచిన ఒక చిన్న జీవి, ఆ జీవి పేరు గుర్తుంచుకోండి. అండ్ గుర్తుంచుకోండి, తరచూ వార్తలు నిలుస్తున్న చిన్న చిన్న జీవులు కానివ్వండి, చిన్న చిన్న కీటకాలు కానివ్వండి, లాస్ట్ 2 days బ్యాక్ డ్యామ్స్ ఫ్లైస్ అని చెప్పాను. యూఫియా పేరుతో చాలా ఇంపార్టెంట్, యూఫియా థాస్ గ్యారెన్సీస్, యూఫియా సూడో అని చెప్పేసి 2 కొత్త రకమైన దువ్వెలను చెప్పాను. అండ్ నిన్నటి క్లాస్లో ఒక ప్రత్యేక జైలోఫిస్ దీపకి అనే ఒక స్నేక్ గురించి చెప్పడం జరిగింది, పాము. ఈ రోజు వార్తలు ఇచ్చిన ఒక చిన్న మ్యామల్, ఆ శాస్త్రీయ నామం గుర్తుంచుకోండి, క్రోసిడూరా నార్కోండామికా. క్రోసిడూరా నార్కోండామికా పేరు గుర్తుంచుకోండి, క్రోసిడూరా నార్కోండామికా. ఏదైనా జీవి వార్తలు ఇస్తే దాని యొక్క శాస్త్రీయ నామాన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోండి. సైంటిఫిక్ నేమ్ ఆధారంగానే రానున్న పోటీ పరీక్షలో ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఇక్కడ చూడండి, నార్కోండామికా అంటున్నాను. మనకు భారతదేశంలో నార్కోండమ్ అనే ఒక పేరు వినగానే ఏ ప్రాంతం గుర్తుకు రావాలి? నార్త్ అండమాన్ సీ గుర్తుకు రావాలి. సో అండమాన్ ప్రాంతంలో, అండమాన్లో కనుగొనబడిన ఒక చిన్న జీవి, కొత్త రకమైన ఒక ఇన్సెక్ట్ ఈటింగ్, చిన్న చిన్న ఇన్సెక్ట్స్ ఉంటాయి కదా, కీటకాలను తినే ఒక మ్యామల్ ఆనవాళ్ళు కనుగొనడం జరిగింది. ఎక్కడ అంటారు? ఆ మ్యామల్ యొక్క పేరేంటి అంటారు? మ్యామల్ అంటే ఏంటి? క్షీరదం, పాలిచ్చి పెంచే ఉంటాయి కదా, సో వాటిని క్షీరదాలు అంటాం. సో ఇది సింపుల్ గా ష్రూ టైప్ అంటారు. ష్రూ అంటే ఏంటంటే ఎలకలాగానే ఉంటుంది, కానీ ఇవి రోడెంట్స్ కావు. రోడెంట్స్ అంటే ఎలకలు, కానీ ఇది ష్రూ టైప్ మ్యామల్, చాలా ఇంపార్టెంట్. సో ఇటీవల చిన్న చిన్న కీటకాలను ఇన్సెక్ట్స్ పై ఆధారపడి లేదా వాటిని తిని బ్రతికే ఒక చిన్న మ్యామల్ అయిన క్రాసిడూరా నార్కోండామికా అనే ఒక జీవిని జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, జూ అనే పదం ఎక్కడొచ్చినా, జూలాజికల్ అంటే ముఖ్యంగా వన్యప్రాణులకి సంబంధించి, బొటానికల్ అంటే వృక్షాలకు చెట్లకి సంబంధించి. రెండు గుర్తుంచుకోండి, బాటనీ అంటే మొక్కలకి సంబంధించింది, జువాలజీ అంటే ఎనిమల్ కి సంబంధించింది. సో జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు ఈరోజు ఈ మ్యామల్ ని నార్కాండమ్ ఐలాండ్ లో కనుగొనడం జరిగింది. నార్కాండమ్ ఐలాండ్ ఎక్కడ ఉంటుంది? సో నార్త్ అండమాన్, అండమాన్ దీవులను గుర్తుంచుకోండి. అండమాన్ దీవుల్లో ఒక స్మాల్ మ్యామల్, ఇన్సెక్ట్ ఈటింగ్ కొత్త రకమైన మ్యామల్ కనుగొనడం జరిగింది. దాని పేరు ఏంటి అంటారు? క్రోసిడూరా నార్కోండామికా. పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది, ఎందుకంటే చాలా రకాల జీవులు ప్రతిరోజు మనం చర్చించుకున్నాం, అన్ని ఇంపార్టెంట్ కాదు. డ్యామ్స్ ఫ్లైస్ చాలా ఇంపార్టెంట్. అండ్ నిన్నటి క్లాస్ లో చెప్పిన జైలోఫిస్ దీపకి, దీపక్ వీరప్పన్ ఎవరు? హెర్పటాలజిస్ట్. ఇలాంటి వాటిపైన ప్రత్యక్ష చూడండి. సో ఇలాంటివి జీవులు ఎప్పుడు వార్తలు ఇచ్చినా కూడా జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వార్తలు ఇస్తుంది. సో చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఇండియా బ్రిటన్ సంబంధాలు ఈరోజు వార్తలు నిలిచాయి. నిన్న ఇరు నేతల మధ్య, ఇరు దేశాల ప్రధాని మధ్య వర్చువల్ గా మీటింగ్ జరిగింది, ఒక కాన్ఫరెన్స్ జరిగింది. ప్రస్తుతం బోరిస్ జాన్సన్ గారు బ్రిటన్ ప్రధానిగా విధులు నిర్వర్తిస్తున్నారు. చాలాసార్లు ఇండియాకి రావాల్సి ఉండే, ప్రతిసారి కూడా క్యాన్సిల్ అవుతుంది. మనకు ఈ సంవత్సరం ముగిసిన
రిపబ్లిక్ డే ఉత్సవాలు ఉంటాయి కదా, గణతంత్ర దినోత్సవ వేడుకలు జనవరి 26వ తేదీన తననే ముందుగా అతిథిగా ఆహ్వానించాము. ఆ తర్వాత కొన్ని ప్రస్తుతం సెకండ్ వేవ్ కారణాల్లో బ్రిటన్లో ఏర్పాటు చేయబడిన బ్రిటన్లో అమలు చేసిన లాక్డౌన్ పరిస్థితుల్లో తను క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇలాంటివి చాలా వరకు చూస్తున్నాం మనం. సో బోరిస్ జాన్సన్ గారు ప్రస్తుతం బ్రిటన్ ప్రధానిగా విధులు నిర్వర్తిస్తున్నారు. బ్రిటన్ ఈజ్ ఏ కంట్రీ విచ్ ఈజ్ డెమోక్రటిక్ బట్ నాట్ రిపబ్లిక్. అది మాత్రం గుర్తుంచుకోండి. గణతంత్ర దేశము కాదు కానీ ప్రజాస్వామ్య దేశము, అందుకే ప్రధాని. సో బోరిస్ జాన్సన్ గారు. అండ్ భారత ప్రధాని, ఇండియా ఈజ్ బోత్ డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్ నేషన్. గణతంత్ర మరియు ప్రజాస్వామ్య దేశము. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు. ఈ ఇరు నేతల మధ్య నిన్న కుదిరిన కొన్ని ఒప్పందాలు, ముఖ్యంగా రోడ్ మ్యాప్ 2030 గురించి చర్చించారు. రోడ్ మ్యాప్ 2030 రోడ్ మ్యాప్ సింపుల్ గా చూడండి. 2030 సంవత్సరం వరకు ఇరు దేశాల మధ్య ఎలాంటి అభివృద్ధి సాధించాలి, ఇరు దేశాల సంబంధాలు ఎలాంటి అడుగులు వేయాలి, ఇలాంటి అంశాలన్నీ కూడా రోడ్ మ్యాప్ 2030 పేరుతో చర్చించడం జరిగింది. అండ్ కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అంటున్నాను. బ్రిటన్ ని భారత ప్రభుత్వం ఒక వ్యూహాత్మక భాగస్వామిగా గుర్తించడం జరిగింది నిన్నటి వర్చువల్ కాన్ఫరెన్స్ లో. వ్యూహాత్మక భాగస్వామి అంటే ఏంటంటే యూరోపియన్ దేశాల్లోనే వ్యూహాత్మక భాగస్వామి హోదా పొందిన మొట్టమొదటి దేశం ఏది భారతదేశంతో అంటే బ్రిటన్. నిన్నటికి సంబంధించి చాలా ఇంపార్టెంట్. కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అంటే ఏంటంటే వ్యూహాత్మక భాగస్వామి ఏంటంటే ఇరు దేశాల మధ్య కూడా చాలా విషయాల్లో ఆంక్షలు లేకుండా ట్రేడ్ కామర్స్ జరుగుతుంది అన్నట్టు. సో అలా ఒక వ్యూహాత్మక భాగస్వామి దేశంగా భారత ప్రభుత్వం బ్రిటన్ గుర్తించడం జరిగింది. అండ్ ఇరు దేశాలకు సంబంధించి ట్రేడ్ కామర్స్ వాణిజ్యం విషయంలో ఇరు దేశాలు కూడా కొత్త విషయాలు చర్చించుకున్నారు, ఏ రకంగా వృద్ధి సాధించాలని చెప్పడం జరిగింది. అండ్ మార్క్ 2 ఎయిర్ క్రాఫ్ట్ విషయంలో మార్క్ 2 సో పూర్తి ఇండిజినియస్ టెక్నాలజీతో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ నిర్మిస్తున్న మార్క్ 2 ఎయిర్ క్రాఫ్ట్ యుద్ధ విమానం ఏదైతే ఉందో అందుకు కావలసిన సాంకేతిక సాయాన్ని ఇరు దేశాలు కలిసి సమకూర్చుకోవడం జరుగుతుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో మార్క్ 2 గుర్తుంచుకోండి. రోడ్ మ్యాప్ 2030 అండ్ కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ హోదాని బ్రిటన్కి ఇవ్వడం జరిగింది. వ్యూహాత్మక భాగస్వామిగా ఇటీవల యూరోప్లోనే మొట్టమొదటి దేశంగా భారతదేశం నుండి గుర్తింపు పొందిన దేశం ఏదంటే బ్రిటన్ అని గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. సో ఈ ఒప్పందానికి సంబంధించి మెయిన్గా ట్రేడ్ కామర్స్ సంబంధించి రోడ్ మ్యాప్ 2030 అని గుర్తుంచుకోండి. ఇటీవల రోడ్ మ్యాప్ 2030 పేరుతో ఏ రెండు దేశాల మధ్య కూడా ఒప్పందాలు వార్తలు నిలిచాయంటే బ్రిటన్, ఇండియా. అండ్ పర్యావరణానికి సంబంధించి రెండు కూడా ప్యారిస్ అగ్రిమెంట్లో ఏ రకంగా అడుగులు వేస్తున్నాయి, రానున్న COP26 లో ఎలాంటి అడుగులతో ముందుకు రాబోతున్నాయి, ఇలాంటి అంశాలపైన చర్చించుకోవడం జరిగింది. నెక్స్ట్ సో బెంజమిన్ నెతన్యాహు ప్రస్తుతం బెంజమిన్ నెతన్యాహు గారు ఏ దేశానికి ప్రధానిగా విధులు నిర్వర్తిస్తున్నారంటే ఇజ్రాయిల్. టెక్నాలజీ పరంగా ఇజ్రాయిల్ ప్రపంచంలోనే చాలా అగ్రదేశం అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం సహకార వ్యవసాయం విషయంలో ప్రపంచానికే పాఠాలు నేర్పుతున్న దేశం ఇజ్రాయిల్. కోఆపరేటివ్ అగ్రికల్చర్ అంటున్నాను, కోఆపరేటివ్ ఫార్మింగ్ అంటున్నాను, కిబుట్స్ వ్యవసాయం అనగానే ఇజ్రాయెల్ గుర్తుకు రావాలి. అండ్ ముఖ్యంగా ఆయుధాల విషయంలో కానివ్వండి, ప్రత్యేక నిఘా నేత్రాల విషయంలో కానివ్వండి, అన్మాన్డ్ ఎయిర్ వెహికల్స్ విషయంలో కానివ్వండి, టెక్నాలజీ పరంగా తరచూ మనం చర్చించుకుంటున్న దేశం ఇజ్రాయెల్. ఇటీవల చూడండి నెగెవ్ లైట్ మిషన్ గన్స్ ని మనం ఏ దేశం నుండి ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది, ఇజ్రాయెల్ నుండి. మరియు ఇటీవల హెరాన్ అనే ఒక ప్రత్యేక నిఘా నేత్రాలు డ్రోన్లను లేదా అన్మాన్డ్ ఎయిర్ వెహికల్స్ ని భారతదేశం ఏ దేశం నుండి దిగుమతి చేసుకుందంటే ఇజ్రాయెల్. హెరాన్ డ్రోన్స్, నెగెవ్ లైట్ మిషన్ గన్స్, అలా తరచూ మనం ఇజ్రాయెల్ కి సంబంధించి భారత్ ఇజ్రాయెల్ సంబంధాలు చాలా బాగుంటాయి ఎప్పుడైనా చూడండి. ఎందుకంటే ఇరు దేశాల ప్రధానుల మధ్య అంతటి సాన్నిహిత్యం ఉంది. ఒకానొక పరిస్థితిలో భారత ప్రధాని అండ్ బెంజమిన్ నెతన్యాహు ఇరు దేశాలు కూడా మా ఇరు నేతల మధ్యలో కూడా మంచి సాన్నిహిత్యం ఉందని చెప్పేసి ప్రకటించడం జరిగింది. సో బెంజమిన్ నెతన్యాహుకి సంబంధించి లికుడ్ పార్టీ గుర్తుంచుకోండి. లికుడ్ అంటారు లేదా లికుడ్ పార్టీ. యాక్చువల్గా ఈ గడిచిన మార్చి మాసంలో ఇజ్రాయెల్లో ఎన్నికలు ముగిస్తాయి. ఇజ్రాయెల్లో మొత్తం పార్లమెంట్లో ఎన్ని స్థానాలంటే 120 స్థానాలు. ఏ దేశంలో అయినా కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఒక పార్టీకి కానీ కూటమికి కానీ మ్యాజిక్ ఫిగర్ రావాలి. సో అలా ఒక పార్టీకి కానీ కూటమికి కానీ ఎన్ని కనీస స్థానాలు పొందితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు, 61 స్థానాలు. ఇక్కడ చూడండి by 2 + 1 అంటే 60 + 1 61 రావాలి. కానీ లికుడ్ పార్టీ ఏదైతే ఉంటుందో అధికారంలో ఉన్న పార్టీకి కేవలం 30 స్థానాలు మాత్రమే రావడం జరిగింది. ప్రస్తుతం ఇజ్రాయెల్ యొక్క అధ్యక్షుడు సో రుక్లేవ్ గారు, ఇజ్రాయెల్ యొక్క అధ్యక్షుడు ఈ బెంజమిన్ నెతన్యాహు గారికి కొంత టైం ఇచ్చారు, 4 వారాల సమయం. మీరు ఒక కూటమిగా ఏర్పడైనా కానివ్వండి,
ప్రభుత్వాన్ని నడపండి, మీ యొక్క మెజారిటీని ప్రూవ్ చేసుకోండి అని జరిగింది. సో నిన్నటితో 4 వారాల గడువు ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహు గారికి ఇచ్చిన 4 వారాల గడువు ముగిసింది. అండ్ ప్రస్తుతం ఇజ్రాయెల్లోని అపోజిషన్ పార్టీస్ ఏంటంటే న్యూ హోప్ అనే పార్టీ, న్యూ హోప్ అండ్ రిలీజియస్ నియోనిజం, రిలీజియస్ నియోనిజం, న్యూ హోప్, ఈ 2 పార్టీలు కూడా తగిన మొత్తంలో స్థానాలు పొందాయి. ఇప్పుడు బెంజమిన్ నెతన్యాహు ముందున్న అవకాశం ఏంటంటే ఈ 2 పార్టీల్లో ఏదో ఒక పార్టీతో వారు ఒప్పందాన్ని కుదుర్చుకోవాలి, ఒక కూటమిగా ఏర్పరచుకోవాలి. కానీ ఈ 2 పార్టీలు కూడా బెంజమిన్ నెతన్యాహు విషయంలో విముఖత ప్రదర్శించడం వల్ల ఏ పార్టీకి సంపూర్ణ. సరే, మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వార్తల్లో వ్యక్తులు. ఈరోజు వార్తలు నిలిచిన ఫస్ట్ పర్సన్ మనాస్ బిహారీ వర్మ గారు. మనాస్ బిహారీ వర్మ గారు పేరు గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ పర్సన్. బీహార్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. బీహార్ రాష్ట్రంలోని దర్భంగా ప్రాంతంలో జన్మించిన మనాస్ బిహారీ వర్మ గారు భారత రక్షణ వ్యవస్థలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ ఏరోనాటికల్ సైంటిస్ట్. ఈరోజు తుది శ్వాస విడుస్తూ వార్తలు నిలిచారు. మనాస్ బిహారీ వర్మ గారు భారత రక్షణ వ్యవస్థలో కీలక పాత్ర పోషించిన శాస్త్రవేత్త అంటున్నాను. ప్రస్తుతం మన భారతదేశ రక్షణ రంగంలో పనిచేస్తున్న అత్యంత తేలికపాటి యుద్ధ విమానమైన తేజాస్. సో తేజాస్ యుద్ధ విమాన రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ సైంటిస్ట్ లేదా ఏరోనాటికల్ సైంటిస్ట్ మనాస్ బిహారీ వర్మ గారు. భారత రక్షణ రంగానికి సంబంధించిన ప్రముఖ సంస్థ DRDO, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ లో చాలా సంవత్సరాల పాటు శాస్త్రవేత్తగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన మనాస్ బిహారీ వర్మ గారు మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా మరియు భారత మాజీ రాష్ట్రపతి అయిన అబ్దుల్ కలాం గారి అనుచరులుగా గుర్తింపు పొందిన వ్యక్తి. తన యొక్క ప్రతిభను గుర్తించి మనాస్ బిహారీ వర్మ గారి ప్రతిభను గుర్తించి భారత ప్రభుత్వం 2018 సంవత్సరంలో పద్మశ్రీ పురస్కారాన్ని ఇచ్చి సత్కరించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. అండ్ DRDOకి సంబంధించి శాస్త్రవేత్తగా చాలా సంవత్సరాలు పనిచేశారని చెప్పాను కదా. 2001 సంవత్సరంలో బెస్ట్ సైంటిస్ట్ అవార్డు కూడా గెలుపొందడం జరిగింది DRDO సంస్థ నుండి. సో అలాంటి ప్రముఖ ఏరోనాటికల్ శాస్త్రవేత్త మనాస్ బిహారీ వర్మ గారు ఈరోజు తుది శ్వాస విడుస్తూ వార్తలు నిలిచారు. రానున్న పోటీ పరీక్షలో తనకు సంబంధించి ఎలాంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది అంటే ఇటీవల మరణించిన ప్రముఖ శాస్త్రవేత్త మనాస్ బిహారీ వర్మ గారు ఏ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన వ్యక్తి అంటే రక్షణ రంగానికి సంబంధించి ఏరోనాటికల్ సైంటిస్ట్ అని గుర్తుంచుకోండి. సో భారతదేశంలో రక్షణ రంగంలో అత్యంత తేలికపాటి యుద్ధ విమానమైన తేజాస్ యుద్ధ విమాన రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి మరియు 2018 సంవత్సరం పద్మశ్రీ పురస్కార గ్రహీత ఈరోజు మరణిస్తూ వార్తలు నిలిచారు. చాలా ఇంపార్టెంట్ పర్సన్. అండ్ నెక్స్ట్ పావులూరి శివరామకృష్ణయ్య గారు. పావులూరి శివరామకృష్ణయ్య గారు. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, ఏపీకి సంబంధించిన వ్యక్తి, ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు. అంటున్నాను. స్వాతంత్రోద్యమంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన పావులూరి శివరామకృష్ణయ్య గారు ఈరోజు తుది శ్వాస విడుస్తూ వార్తలు నిలిచారు. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా అమృతలూరు మండలం గోవాడ అనే ఒక గ్రామంలో 1923 సంవత్సరంలో జన్మించిన వ్యక్తి పావులూరి శివరామకృష్ణయ్య గారు. భారత స్వాతంత్ర సమర యోధుడు అంటున్నాను. సహాయ నిరాకరణోద్యమం మరియు క్విట్ ఇండియా ఉద్యమంలో చాలా వరకు కూడా గుర్తింపు పొందిన ఒక ప్రముఖ లేదా తెలుగు స్వాతంత్ర సమర యోధుడు మరియు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారితో పాటు జైలు జీవితం గడిపిన వ్యక్తి. సో నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరియు పావులూరి శివరామకృష్ణయ్య గారు ఒకే సెల్లో చాలా రోజుల పాటు జైలు జీవితాన్ని కూడా గడపడం జరిగింది. స్వాతంత్ర సమర యోధుడు పావులూరి శివరామకృష్ణయ్య గారు ఈరోజు తుది శ్వాస విడుస్తూ వార్తలించారు. ఏ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి, ఏ జిల్లాకి సంబంధించిన వ్యక్తి? సో గుంటూరు జిల్లాకి సంబంధించిన వ్యక్తి. అండ్ హిందీ ఉపాధ్యాయులుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన వ్యక్తి. సో స్వాతంత్రం వచ్చిన తర్వాత, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత హిందీ రంగానికి సంబంధించి, హిందీ సబ్జెక్ట్ సంబంధించి చాలా మంది, కొన్ని వేల మందిని కూడా శిక్షణ ఇవ్వడం జరిగింది. సో హిందీ ఉపాధ్యాయులు మరియు ప్రస్తుతం
ఆంధ్రప్రదేశ్ స్వాతంత్ర సమరయోధుల సంఘం అనే ఒక అసోసియేషన్, ఒక సంఘం ఉంటుంది కదా, ఆ సంఘానికి కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్న పావులూరి శివరామకృష్ణయ్య గారు 98 సంవత్సరాల వయసులో కరోనా బారిన పడి మరణించిన వ్యక్తిగా ఈరోజు వార్తలు నిలిచారు. నేరుగా గుర్తుంచుకోండి, తనకు సంబంధించి ఏ పాయింట్స్ గుర్తుంచుకోవాలంటే పావులూరి శివరామకృష్ణయ్య గారు ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఒక ప్రముఖ వ్యక్తి మరణించడం జరిగింది. సో ఏ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు? స్వాతంత్రోద్యమంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి, సహాయ నిరాకరణోద్యమం మరియు క్విట్ ఇండియా ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించిన వ్యక్తి మరియు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారితో పాటు చాలా రోజులు జైలు జీవితాన్ని కూడా గడిపిన వ్యక్తి పావులూరి శివరామకృష్ణయ్య గారు. హిందీ ఉపాధ్యాయులుగా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన వ్యక్తి. ఈరోజు కరోనా బారిన పడి మరణించిన మరొక ప్రముఖ వ్యక్తిగా వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్ పరుల్ దేవిదాస్. పరుల్ దేవిదాస్ పేరు గుర్తుంచుకోండి. సో అస్సాం, మేఘాలయ రాష్ట్రాల విషయానికి వస్తే, సో అస్సాం అని గుర్తుంచుకోండి. అస్సాం రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటి విమెన్ ఐఏఎస్ అధికారి అయిన పరుల్ దేవిదాస్ గారు ఈరోజు మరణిస్తూ వార్తలు ఇచ్చారు. నేరుగా ఒకే ఒక పాయింట్ గుర్తుంచుకోండి, అస్సాం, మేఘాలయ ఈ 2 రాష్ట్రాలను తీసుకున్నా కూడా మొట్టమొదటి విమెన్ ఐఏఎస్ అధికారి ఇటీవల మరణిస్తూ వార్తలు ఇచ్చారు. తన పేరు ఏంటి అంటారు? పరుల్ దేవిదాస్. పరుల్ దేవిదాస్ గారు ఇటీవల మరణించారు. ఏ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు? ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అంటే సో అస్సాం రాష్ట్రానికి సంబంధించి అస్సాం చరిత్రలో మొట్టమొదటి ఫస్ట్ ఫిమేల్ ఐఏఎస్ అధికారి పరుల్ దేవిదాస్ గారు. అండ్ నెక్స్ట్ ఈరోజు ఆర్కే సాచెట్టి గారు వార్తలు ఇచ్చారు. ఆర్కే సాచెట్టి గారు ప్రస్తుతం బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా విధులు నిర్వర్తించడం జరుగుతుంది. ప్రస్తుతం బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన ఆర్కే సాచెట్టి గారు నిన్నటి రోజున మరణిస్తూ ఈ రోజు వార్తలు ఇచ్చారు. నేరుగా గుర్తుంచుకోండి. సో క్రీడా రంగానికి సంబంధించి గుర్తుంచుకోండి. ప్రస్తుతం భారతదేశంలో బాక్సింగ్ కి సంబంధించి ఒక కీలక సంస్థ, బాక్సింగ్ నిర్వహణ నియంత్రణ చేసే సంస్థ బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్న ఆర్కే సాచెట్టి గారు అనారోగ్య సమస్యల బారిన పడి ఈరోజు మరణించడం జరిగింది. సో ఆర్కే సాచెట్టి అనగానే బాక్సింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఆ సంస్థ పేరు గుర్తుంచుకోండి, బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. ఇటీవల క్రీడా రంగానికి సంబంధించి కొన్ని ప్రముఖ సంస్థలకి సంబంధించి ప్రముఖ వ్యక్తులు మరణించడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ చూడండి, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఏదైతే ఉంటుందో ఆ సమాఖ్యకి సంబంధించి వైస్ ప్రెసిడెంట్ జనార్దన్ సింగ్ గెహ్లాట్ గారు ఇటీవల మరణిస్తూ వార్తలు ఇచ్చారు. సో క్రీడా రంగానికి సంబంధించి ఎవరైనా ప్రముఖులు, ఏదైనా సంస్థకి సంబంధించిన ప్రముఖులు ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తులు మరణిస్తూ వార్తలు ఇస్తే వారి గురించి ప్రత్యేకంగా చూడండి. ఏ సంస్థకి సంబంధించి ప్రస్తుతం ఏ విధిలో వారు విధులు నిర్వర్తిస్తున్నారు, ఆ అంశాన్ని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు సత్యజిత్ రే గారికి సంబంధించి భారత ప్రభుత్వం చేసిన కీలక ప్రకటన వార్తలు ఇచ్చింది. సత్యజిత్ రే అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి? భారతదేశంలోనే చలనచిత్ర రంగంలో లేదా ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు, చరిత్ర ఉన్నంత కాలం కూడా ఉంటుంది. సో అలాంటి ఒక గొప్ప వ్యక్తి సత్యజిత్ రే గారు భారతరత్న పురస్కార గ్రహీత అంటే అర్థం చేసుకోండి. సో చలనచిత్ర దిగ్గజం, వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. ఇటీవల మే 2వ తేదీన తన సెంటినరీ సెలబ్రేషన్స్ 100th బర్త్ యానివర్సరీ జరిగింది. ఈ బర్త్ యానివర్సరీ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేసింది. మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ ఆధ్వర్యంలో ఒక ప్రకటన వెలువడం జరిగింది. ఆ ప్రకటన ఏంటంటే సత్యజిత్ రే లైఫ్ టైం అచీవ్మెంట్, సత్యజిత్ రే లైఫ్ టైం అచీవ్మెంట్ జీవితకాల సాఫల్య పురస్కారం అంటాం. సత్యజిత్ రే గారి పేరిట ఒక పురస్కారాన్ని ప్రారంభించబోతోంది భారత ప్రభుత్వం. సత్యజిత్ రే లైఫ్ టైం అచీవ్మెంట్ పురస్కారాన్ని ఈ సంవత్సరం నుండే ప్రారంభించబోతున్నాం. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా, ప్రతి సంవత్సరం కూడా భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించబడే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో చలనచిత్ర రంగానికి సంబంధించిన ప్రముఖ వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి ఈ పురస్కారాన్ని ఇచ్చి సత్కరించడం జరుగుతుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చేసిన కీలక ప్రకటన ఈ రోజు వార్తలు ఇచ్చింది.
సో సత్యజిత్ రే గారు, సో చలనచిత్ర దిగ్గజం తన పేరిట లైఫ్ టైం అచీవ్మెంట్ జీవితకాల సాఫల్య పురస్కారాన్ని ప్రారంభించడం జరుగుతుంది భారత ప్రభుత్వం. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ప్రతి సంవత్సరం భారత ప్రభుత్వం నిర్వహిస్తుంది కదా. సో ఆ వేడుకల్లో ఈ పురస్కారాన్ని చలనచిత్ర దిగ్గజాలు ఎవరైతే ఉంటారో, ప్రస్తుతం వర్ధమాన కాలంలో చలనచిత్ర రంగంలో అద్భుత ప్రతిభ కనబరుస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారికి ఈ పురస్కారాన్ని ఇచ్చి సత్కరించడం జరుగుతుందట. ఈ పురస్కారం కింద దాదాపు 10 లక్షల రూపాయలు నగదు ఇవ్వడం జరుగుతుంది. నగదు అంటే ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు షావల్ మరియు ఒక మొమెంటో ఇవ్వడం జరుగుతుంది. సో సత్యజిత్ రే జీవితకాల సాఫల్య పురస్కారాన్ని ప్రారంభించడం జరుగుతుందని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, ప్రస్తుతం ఈ శాఖకి సంబంధించి మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తి ఎవరు? ప్రకాష్ జవదేకర్ గారు. చాలా ఇంపార్టెంట్. సో భారత ప్రభుత్వానికి సంబంధించి సమాచార మంత్రిత్వ శాఖ అంటాం. అధికారికంగా ఎలాంటి సమాచారం భారత ప్రభుత్వం నుండి రావాలన్నా కూడా ఈ మంత్రిత్వ శాఖ నుండి రావడం జరుగుతుంది. ఆ కన్సర్న్డ్ పర్సన్ ఎవరు? మంత్రి ఎవరు? ప్రకాష్ జవదేకర్ గారు. తన ఆధ్వర్యంలో మరొక కీలక మంత్రిత్వ శాఖ కూడా ఉంది, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. అది కూడా తనే మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. చాలా ఇంపార్టెంట్. ఈరోజు ఒక కీలక ప్రకటన చేయడం జరిగింది. సో సెంటినరీ సెలబ్రేషన్స్ ఆఫ్ సత్యజిత్ రే గారి జ్ఞాపకార్థం ఈరోజు ఒక ప్రతిష్టాత్మక పురస్కారాన్ని ఇక మీదట భారత ప్రభుత్వం ఇవ్వబోతోంది, సత్యజిత్ రే లైఫ్ టైం అచీవ్మెంట్. అండ్ నెక్స్ట్, సో స్నూకర్ కి సంబంధించి వరల్డ్ స్నూకర్ ఛాంపియన్షిప్. స్నూకర్ అంటే ఏంటి? మనం బిలియర్స్ అంటాం, లేదా స్నూకర్ పెద్ద స్టిక్ ఉంటుంది, బాల్స్ ఉంటాయి కదా. సో రిచ్ మ్యాన్ ఆడే గేమ్ అనుకోవచ్చు. సో స్నూకర్ కి సంబంధించి ప్రపంచంలో 4వసారి ప్రపంచ ఛాంపియన్ గా వార్తలు ఇచ్చిన పర్సన్, తన పేరు గుర్తుంచుకోండి, మార్క్ సెల్బీ. మార్క్ సెల్బీ ప్రపంచంలో 4వసారి ప్రపంచ ఛాంపియన్ గా, స్నూకర్ ఛాంపియన్ గా ఇటీవల ముగిసిన స్నూకర్ వరల్డ్ ఛాంపియన్షిప్ లో గెలుపొందిన వ్యక్తి ఎవరు అంటే మార్క్ సెల్బీ అని గుర్తుంచుకోండి. ఈ స్నూకర్ ఛాంపియన్షిప్, వరల్డ్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది అంటే షెఫీల్డ్ అనే ప్రాంతము ఇంగ్లాండ్ లో ముగియడం జరిగింది. సో పాల్ షెరీ పైన తను గెలవడం జరిగింది. పాల్ అని గుర్తుంచుకోండి. మార్క్ సెల్బీ గారు సో తన కెరీర్ లో 4వసారి ప్రపంచ స్నూకర్ ఛాంపియన్ గా అవతరించి ఈ రోజు వార్తలు ఇచ్చారు. నేరుగా ఒకే ఒక బిట్ గుర్తుంచుకోండి. ఇక్కడ క్రీడారంగం సంబంధించి స్నూకర్ కి సంబంధించి అంత పెద్ద ప్రశ్నలు అడగరు. కాకపోతే ఒక్కొక్కటి ఏంటంటే మార్క్ సెల్బీ ప్రపంచంలో 4వసారి ప్రపంచ స్నూకర్ ఛాంపియన్ గా ఈ రోజు గెలిచి వార్తలు ఇచ్చారు. ఆ క్రీడలు ఎక్కడ ముగిశాయంటే ఇంగ్లాండ్ షెఫీల్డ్ మైదానంలో ముగియడం జరిగింది. సో ఇదొకటి ఇంపార్టెంట్. సో ఈ టోర్నమెంట్ ఎవరు నిర్వహించడం జరిగిందంటే వరల్డ్ స్నూకర్ టూర్ వారు నిర్వహించడం జరిగింది. సో వరల్డ్ ప్రొఫెషనల్ బిలియర్డ్స్ అండ్ స్నూకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలోని ఒక సంస్థ వరల్డ్ స్నూకర్ టూర్ వారు నిర్వహించిన ప్రపంచ స్నూకర్ ఛాంపియన్షిప్ లో విజేతగా వార్తలు నిలిచిన వ్యక్తి ఎవరు అంటారు. అంతే. సో మార్క్ సెల్బీ 4వసారి తన కెరీర్ లో ప్రపంచ ఛాంపియన్ గా గెలుపొంది ఈరోజు వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్, సో ఐపీఎల్ కి సంబంధించి ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ బీసీసీఐ నిన్నటి రోజున చేయడం జరిగింది. సో బీసీసీఐ, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అండ్ క్రికెట్ ఇన్ ఇండియా, భారతదేశంలో క్రికెట్ కి సంబంధించి నిర్వహణ నియంత్రణ చేసే అత్యున్నత సంస్థ విత్ ఇన్ ఇండియాకి సంబంధించి. అదే ప్రపంచవ్యాప్తంగా అయితే ఐసీసీ, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. సో ప్రపంచమంతా కూడా క్రికెట్ కి సంబంధించి నిర్వహణ నియంత్రణ చేసే సంస్థ అంతర్జాతీయ క్రికెట్ మండలి. అలా క్రికెట్ ఆడే దేశాలు ఏవైతే ఉంటే ఆయా దేశాల్లో ఒక్కొక్క సంస్థ ఉంటుంది. సో కీలక సంస్థ, అత్యున్నత సంస్థ. మన భారతదేశంలో క్రికెట్ కి సంబంధించి అత్యున్నత సంస్థ ఏంటి? బీసీసీఐ. సో బీసీసీఐ ప్రస్తుతం కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో ఐపీఎల్ నిర్వహణకు సంబంధించి 14th ఎడిషన్ ఆఫ్ ఐపీఎల్ నిర్వహణకు సంబంధించి అర్ధాంతరంగా సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ అంటే ఏంటంటే కొంతకాలం పాటు ఐపీఎల్ క్రీడలను నిలుపుదల చేస్తూ ఈరోజు వార్తలు ఇచ్చింది. ఎందుకంటే ఇటీవల కోల్కతా నైట్ రైడర్స్, సో కోల్కతా నైట్ రైడర్స్ లోని వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ మరియు ఢిల్లీ క్రీడాకారుడు అమిత్ మిశ్రా మరియు సన్ రైజర్స్ హైదరాబాద్ సంబంధించి వృద్ధిమాన్ సాహా, ఈ క్రీడాకారులు ఎవరైతే ఉంటారో కరోనా పాజిటివ్, కోవిడ్-19 పాజిటివ్ గా తేలడం జరిగింది. సో కరోనా ప్రస్తుతం చూడండి, మనకు బీసీసీఐకి సంబంధించి ఐపీఎల్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతుంది. అలాంటి ఐపీఎల్ లో లాస్ట్ ఇయర్, ఈ సంవత్సరం బయో బబుల్ కూడా ఉంది. బయో బబుల్ ఏంటంటే ఈ క్రీడాకారులు ఎవరైతే ఉంటారో వీరికి సంబంధించిన సిబ్బంది కానివ్వండి, వారికి సంబంధించిన వారి భార్యలు కూడా ఉంటారు కదా, వారికి సంబంధించి ప్రత్యేకంగా ప్రొటెక్ట్ చేస్తారు.
వీరిని బాహ్య ప్రపంచంతో కాంటాక్ట్స్ ఉండవు, ఎవరితో కూడా కలవకుండా చేస్తారు. హోటల్లో కానివ్వండి, వారు బస చేసే హోటల్లో కానివ్వండి, ఆడే ప్రాంతంలో కానివ్వండి, ఎవరితో కూడా కమ్యూనికేషన్ ఉండదు. లాస్ట్ ఇయర్ ఇదే కరోనా పరిస్థితుల కాలంలో IPL 13th ఎడిషన్ UAE వేదికగా జరిగింది. అద్భుతమైన విజయం కూడా సాధించింది. బయో బబుల్లో ఉండి క్రీడాకారులు ఈ క్రీడను ముగించడం జరిగింది. కానీ ఈ సంవత్సరం భారతదేశంలో కరోనా విజృంభణ కారణంగా బయో బబుల్లో ఉన్న క్రీడాకారులకు కూడా కరోనా సోకడంతో BCCI అర్ధాంతరంగా ఈ IPL ఈ సంవత్సరం ఎడిషన్ ని ప్రస్తుతం సస్పెండ్ చేయడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు మనం మిగిలిపోతే మాత్రం మనం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. థ్యాంక్ యూ.